హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం షైన్ ఇండియాలో భాగంగా ఫిబ్రవరి 2024 నెల యొక్క దాని గురించి మరి చూద్దాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. ఏంటి అంటే ఏ ఒక్క మార్కు కూడా మన విజయానికి ఆటంకం కాకూడదు. అలా అని మొత్తం జీకే కరెంట్ అఫైర్స్ని పట్టుకుంటే మనకు మార్క్స్ రావు ఫ్రెండ్స్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. కాబట్టి సబ్జెక్టును ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేస్తూ వీటిపైన దృష్టి పెట్టండి. అంతేగాని దీన్నే మొత్తంగా చదివితే మనకి మార్క్స్ అనేవి రావు. అలా అని ఏ ఒక్క మార్కు కూడా అన్ఇంపార్టెంట్ అనేది కాదు. ఎందుకంటే నేను హాఫ్ మార్కులో 2012లో మిస్ అయ్యాను. కాబట్టి ప్రతి మార్కు ఇంపార్టెంటే. ఇప్పుడైతే హాఫ్ మార్క్ కాదు, పాయింట్స్లలో టెట్ కారణంగా పాయింట్స్లలో మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని భయపడకూడదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కదాన్ని మనం మంచిగా అంటే ఓపికగా నేర్చుకుంటూ ఆ రోజు ఇచ్చిన టైంలో మనం శ్రద్ధగా పెట్టినట్లయితే, మన ఆన్సర్ని కరెక్ట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఏ క్యాస్ట్ అయినప్పటికీ మనకి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చెప్పారు చాలా స్పీడ్ అవుతుంది మేడం అని కొద్దిమంది చాలా బాగుంది అని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ నేను ఎలా చెప్పాలో నాకు తెలుసు ఫ్రెండ్స్. అంటే నాకు మీరు ఇచ్చే సజెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను, అయినా ఆదరణ బాగానే లభిస్తుంది. అయితే నేనేమంటున్నానంటే బాగా ఇంపార్టెంట్ ఉన్న వాటికి చాలా స్లోగా చెప్పడం, ఇంపార్టెంట్ లేని చోట కొంచెం ఫాస్ట్ చేయడం. ఎందుకంటే మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది. ఈ సమయాన్ని వృధా చేసుకోవడం ఇష్టం లేక మనకు గుర్తుండని వాటిని స్లోగా చెప్పడం వల్ల ప్రయోజనం అనేది లేదు. కాబట్టి కొంచెం స్పీడప్ చేశాను. సారీ ఫ్రెండ్స్, అది మీకు నచ్చకపోతే నేను స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. అదే నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరి టైం కూడా వేస్ట్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోని షైన్ ఇండియా గురించి 2024 సంపుటిని ఒక్కసారి గమనిద్దాం. పోస్టర్లో అసలు ఏముంది అనేది ఫస్ట్ చూడాలి. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. కాబట్టి దీన్నే ఫిబ్రవరి మంత్ని నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా ఆ విధంగా ఎంత వీలైతే అంతవరకు చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, భారతరత్న పద్మ పురస్కారాలు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ భారతరత్న మరియు పద్మ పురస్కారాలు. లక్షద్వీపులు మాల్దీవుల వివాదం. నెక్స్ట్ ఇక్కడ PSLV C-58 రాకెట్ ప్రయోగం విజయవంతం. PSLV C-58 రాకెట్ ప్రయోగం విజయవంతం. అయోధ్యలో ఘనంగా రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. ఈ విధంగా మనకు కవర్ పేజీ పైన ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బుక్ ఫ్రెండ్స్. ఈరోజు ఖచ్చితంగా మీరు అందరూ ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలామంది నాకు అడ్వైస్ చేశారు, ఫిబ్రవరి జనవరి పెట్టండి మేడం అని. కొంచెం టైం తీసుకున్నాను, ఎందుకంటే సబ్జెక్టు కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను కొంచెం టైం తీసుకోవడం జరిగింది. దీన్ని ఏం డిలే చేయట్లేదు. నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను, చూద్దాం. మరి బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కి భారతరత్న పురస్కారం. ఇతను ఎవరంట? బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఎవరికి వచ్చింది అనే దానికంటే అతను ఎవరు అనే అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఓకే, స్వతంత్ర సమరయోధుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్కి 2024 సంవత్సరంకి గాను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. బీహార్ రాష్ట్రంలో జననాయకగా అదేవిధంగా ప్రసిద్ధి పొందిన కర్పూరి ఠాకూర్ 100వ శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే కేంద్ర ప్రభుత్వం జనవరి 23న ఈ ప్రకటన వెలువరించింది. దేశానికి ముఖ్యంగా బీహార్ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఆయన మరణించిన 36 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 జనవరి 23న ఈ పురస్కారానికి ఆమోద ముద్ర అనేది వేయడం జరిగింది. మరి కర్పూరి ఠాకూర్ నేపథ్యం ఏంటి? బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో కర్పూరి గ్రామంలో 1924 జనవరి 24న గోకుల్ ఠాకూర్, రామ్ దులారీ దేవీలకు కర్పూరి ఠాకూర్ జన్మించారు. గ్రామం పూర్వం బ్రిటిష్ ఇండియా పాలనలో బీహార్ ఒడిషా ప్రావిన్స్లో పితోజియా పేరుతో పిలువబడేది.
వితౌజియా గ్రామం పేరును ఈయన పేరిట కర్పూరి గ్రామ్గా మార్చారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రేట్. ఆయన పేరుతోనే ఆయన గ్రామం అనేది విలసిల్లడం అంటే ఎంత చాలా గ్రేట్ కదా. అత్యంత వెనుకబడిన తరగతుల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కర్పూరి ఠాకూర్ కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసి భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వతంత్రానంతరం సొంత గ్రామంలో పాఠశాల అధ్యాపకుడుగా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియాకు ప్రభావితులై రాజకీయాల్లో చేరారు. జయప్రకాష్ నారాయణన్కు సన్నిహితంగా మెలిగేవారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయనతో కలిసి పోరాటం చేశారు. అయితే 1952లో తొలిసారిగా సోషలిస్ట్ పార్టీ తరఫున తాజ్పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1988లో చనిపోయే వరకు ఆయన 36 ఏళ్ల సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. ఊరికనే ఇవ్వరు ఫ్రెండ్స్, భారతరత్న అనేది ఎంతో చేసి ఉంటే కానీ, సమాజ సేవకి ఇంపార్టెంట్ ఇస్తే కానీ ఇవ్వరు ఫ్రెండ్స్. బీహార్కు ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు సోషలిస్ట్ పార్టీ తరఫున పనిచేశారు. 1977 డిసెంబర్ నుంచి 79 ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరఫున రెండోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. తొలి నుంచి హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన బీహార్ విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాషల జాబితా నుండి ఇంగ్లీష్ను తొలగించారు. 1970లో బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలు చేశారు. మరి మద్యపాన నిషేధాన్ని ఏ రోజున చేసుకుంటున్నాం అనేది కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. 1977 నుంచి 79 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు 26% రిజర్వేషన్లు కల్పించాలన్న ముంగేరి లాల్ కమిషన్ సిఫార్సులను 1978లో అమలు చేశారు. మండల్ కమిషన్కు ఈ సిఫార్సులే ప్రేరణగా నిలిచారు. అయితే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అండ్ గవర్నర్, బీహార్ యొక్క ప్రస్తుత గవర్నర్ అండ్ ముఖ్యమంత్రి గురించి కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఠాకూర్ చివరిసారిగా 1985లో సోన్బర్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ లోక్దల్ అభ్యర్థిగా విధానసభకు ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగియక ముందే 1988 ఫిబ్రవరి 17న ఆయన 64 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన కుమారుడు ప్రస్తుతం రామ్నాథ్ ఠాగూర్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఏ సభకు? రాజ్యసభకు. కర్పూర్ ఠాకూర్ శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర ఆర్థిక శాఖ 100 రూపాయల స్మారక నాణం విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 2024 జనవరి 24న విడుదల చేశారు. ఇందాక మనకు జనవరి 23 అనేది, జనవరి 24 అనేది రావడం జరిగింది. మరి ఆ డేట్స్ గురించి నేను ఇంతకుముందే చెప్పాను. మరి ఆ డేట్స్ ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. భారతరత్న పురస్కారం ఎందుకంటే కామెంట్ రూపంలో పెడితే ఏంటంటే మరో నలుగురికి తెలుస్తుంది, మన ప్రతిభ ఏంటో మిగతా వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా మన మధ్యన కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, లేదా నాది నేనే మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టాల్సినవి ప్లీజ్ స్పీడప్గా పెట్టండి. తర్వాత భారతరత్న పురస్కారం. భారతరత్న అనేది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, అందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని 1954 జనవరి 2న ఏర్పాటు చేశారు. గతంలో ఈ పురస్కారాన్ని కళలు, సాహిత్యం, శాస్త్ర, ప్రజాసేవ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి అందజేసేవారు. కేంద్ర ప్రభుత్వం 2011 డిసెంబర్లో ఏ రంగంలో అయినా అసమాన సేవలు అందించిన వారికి, అద్వితీయ ప్రతిభావంతులకు ఈ అవార్డు ఇచ్చేలా మార్పులు చేసింది. 1 సంవత్సరంలో భారతరత్న పురస్కారాన్ని 3 వ్యక్తులకు మించి ఇవ్వకూడదు. గ్రహీతలు ఈ అవార్డును వారి పేరుకు ముందు కానీ వెనుక కానీ అస్సలు ఉపయోగించరాదు. భారతరత్న పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి సంతకంతో కూడిన సర్టిఫికెట్, రాగి ఆకు ప్రతిమను బహూకరిస్తారు. నగదు బహుమతి ఉండదు. గుర్తుపెట్టుకోండి, నగదు బహుమతి అనేది ఉండదు. 1977 జూలైలో జనతా ప్రభుత్వం ఈ అవార్డును రద్దు చేసింది. 1980లో
కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించింది. అంటే 1980లో మళ్ళీ ఇందిరాగాంధీ రావడం, మళ్ళీ దాన్ని ప్రారంభించడం అనేది చేశారు. ఇప్పటి వరకు 49 మంది ప్రముఖులు భారతరత్నను అందుకున్నారు. మరణానంతరం 17 మందికి భారతరత్న లభించింది. భారతరత్న పొందిన వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసింది. మొదటిసారిగా భారతరత్న అందుకున్న 3 వ్యక్తులు సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్. వీరికి 1954లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 1966లో మరణానంతరం ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈయన ఎక్కడ చనిపోయాడు, మరి ఎలా చనిపోయాడు అనేది కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ ఇందిరాగాంధీ 1971. ఇప్పటి వరకు 5 మహిళలకు ఈ పురస్కారం లభించింది. 2013లో మరి ఆ 5 ఎవరో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసైతే ఇందిరాగాంధీ, అదేవిధంగా మేబీ మనకి మదర్ తెరిసా, మిగతా 3 ఎవరు అనేది కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. 2013లో భారతరత్నను ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు ప్రకటించారు. 2013 సచిన్ 3 అక్షరాలు ఉన్నాయి, 2013 3 అక్షరాలు ఉన్నాయి, ఒకే 3 నెంబర్ ఉంది. టెండూల్కర్కు ప్రకటించారు. ఈ అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు సచిన్. అంతేకాకుండా 40 ఏళ్ల వయసులో భారతదేశ అత్యున్నత పురస్కారాన్ని పొందిన పిన్న వయస్కుడుగా కూడా సచినే కావడం గమనార్హం. ఈ అవార్డును 2 విదేశీయులకు కూడా ప్రదానం చేశారు. 1987లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఇతను పాకిస్తాన్ అతను. అంతేకాకుండా 1990లో నెల్సన్ మండేలాకు భారతరత్న అందజేశారు. మరి నెల్సన్ మండేలా ఏ దేశస్థుడో ఒక్కసారి కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. భారతరత్నతో పాటు నోబెల్ బహుమతిని అందుకున్నవారు సివి రామన్, మదర్ తెరిసా, అమర్త్య సేన్. సివి రామన్ గారు 1930లో అందుకున్నారు నోబెల్ బహుమతిని. మదర్ తెరిసా గారు 1979లో అందుకున్నారు. అమర్త్య సేన్ గారు 1998లో తీసుకున్నారు నోబెల్ బహుమతులను. ఈ విధంగా మనం రెండింటిని కంపేర్ చేస్తూ చదువుకోండి ఫ్రెండ్స్. మరి ప్రస్తుతం వీళ్ళు ఏ రోజున భారతరత్న అనేది అందుకున్నారు, ఏ ఇయర్లో భారతరత్న అందుకున్నారో ఒక్కసారి కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. సివి రామన్, మదర్ తెరిసా, అమర్త్య సేన్ వీళ్ళ యొక్క భారతరత్న పురస్కారాల గురించి ఒక్కసారి కామెంట్లో పెట్టండి. పద్మ పురస్కారాల గురించి తెలుసుకునే ముందు మనం భారతరత్న క్లాస్ని ముగిస్తూ నెక్స్ట్ క్లాస్లో పద్మ పురస్కారాలను పెట్టుకుందాం. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత వివరంగా చెప్పాను కదా. మరి భారతరత్న అందుకున్న వారిలో మిగతా వారు ఎవరు, మరి అందుకున్న వారు ఎవరు అనేది మనకు తెలియాల్సి ఉంది. నేను నెక్స్ట్ క్లాస్లో వాళ్ళ గురించి రివీల్ చేస్తాను. లేదు ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఎవరు అంటే పివి నరసింహారావు గారు, చరణ్ సింగ్ గారు, ఇంకా 2 ఉన్నారు. మరి ఆ 2 ఎవరు అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో ఎక్కువ పెట్టమని అన్నాను. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్గా క్వశ్చన్ మరియు ఆన్సర్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఓన్లీ ఆన్సర్ పెడితే మిగతా వాళ్ళకు అర్థం కాదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ పెట్టండి. మీరు కూడా నాతో పాటు పార్టిసిపేట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.